వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వై పైథాన్ ఈజ్ హైబ్రిడ్ లాంగ్వేజ్. ఎస్టర్డే ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంకా పిఈపి 8 అంటే పైథాన్ ఎన్హాన్స్డ్ ప్రాసెసర్ అని ఒకటి చెప్పాను కదా. వాటిని యూజ్ చేసుకుని ఆ పైథాన్ మోడల్ని ఆ బుక్ని యూజ్ చేసుకుని అంటే ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకుని పైథాన్ అసలు ఎలా డిజైన్ అయిందో అని మొత్తం అంతా చెప్పారు. దాన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇంకేంటి ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఇంకా అసలు 4 స్పేసెస్ ఎందుకు ఇస్తున్నాం అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం. అసలు కంపైలర్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అంటే పైథాన్ ఎందుకు హైబ్రిడ్ లాంగ్వేజ్ అయింది అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే. పైథాన్ పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది పర్టికులర్గా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే పైథాన్ అనేది అది యూనివర్సల్ లాంగ్వేజ్ టైపు, కాకపోతే అది యూనివర్సల్ లాంగ్వేజ్ కాదు. ఎలాగంటే ఇవి అన్నట్లో యూజ్ చేస్తాం, అంటే సింపుల్గా నేర్చుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా రాకపోయినా అర్థమయ్యేటట్టు ఉంటే చాలు మనకి. అది మనం పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మిగతా లాంగ్వేజ్లో చూసుకుంటే సి++, జావాలో చూసుకుంటే ఇవి మనం పర్టికులర్గా నువ్వు ఇంటీజర్ రాయాలనుకుని ఇంటీజర్ అని డిక్లేర్ చేసుకోవాలి. అదే పైథాన్ అయితే అక్కర్లేదు. ఇప్పుడు మనం వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మన ప్రజెంట్ వై పైథాన్ ఈజ్ హైబ్రిడ్ లాంగ్వేజ్. పైథాన్ ఎందుకు హైబ్రిడ్ లాంగ్వేజ్ అయింది? హైబ్రిడ్ అంటే ఏంటి? అయితే పాతదైనా కలిపేసి ఉండాలి, లేకపోతే కొత్తదైనా ఉండాలి. హైబ్రిడ్ అంటే రెండాటిలోని ఆ పైథాన్ అనేది యూస్ చేసుకున్నాం. ఇది కంబైన్స్ బోత్ నైదర్ ఫుల్లీ కంపైల్ ఆర్ ఫుల్లీ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, ఇంటర్ప్రిటెడ్ అంటే మనం పర్టికులర్గా కోడ్ని అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లైన్ బై లైన్ అది మనకు చూపించడం. కంపైలెడ్ అనేది ప్రోగ్రామింగ్లో చూపిస్తే, ఇంటర్ప్రిటెడ్ అనేది మనం అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏదైతే వచ్చిందో ఏదైతే అక్కడ ఎర్రర్ చూపించిందో అది చూపించడం. ఓకేనా, అందుకే దాన్ని హైబ్రిడ్ లాంగ్వేజ్ అంటాం. అదే ఒకవేళ మనం పైథాన్లో అదే సి++, జావాలో నాటిలో అయితే మనం ఫస్ట్ అక్కడ ఇంటర్ప్రిటెడ్లో చూపించదు, అయితే ఇంటర్ప్రిటెడ్లో అయినా చూపిస్తుంది, లేకపోతే కంపైలర్లో అయినా చూపించడం. అది కాదు, ఇది ఫస్ట్ కంపైలర్లో చూపిస్తుంది. కంపైలర్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే, ఇంకా కోడ్ అనేది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదని ఇంటర్ప్రిటెడ్లో చూపిస్తుంది. ఇంటర్ప్రిటెడ్ మీన్స్ టెర్మినల్. ఓకే, అదే మీరు విఎస్ కోడ్ ఎడిటర్లో చూసుకుంటే అది టెర్మినల్. అదే నార్మల్గా పైథాన్ డౌన్లోడ్ చేసుకుంటే, పైథాన్ మామూలుగా డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో నుంచి ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకుంటే దాన్ని కూడా అక్కడ అప్పుడు రన్ అనే ఫైల్ సేవ్ అయిన తర్వాత వచ్చేదాన్ని ఇంటర్ప్రిటర్ అంటాం. దీంట్లో కూడా సేమ్ అంతే. ఓకేనా, వెన్ ప్రోగ్రామ్ రన్ కోడ్ .py అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది అంటే విఎస్ కోడ్ ఎడిటర్ ప్రకారం చూసుకుంటే మనం ఏదైనా ఫైల్ సేవ్ చేయాలనుకున్నప్పుడు .py అనేది అంటే డేటా టైప్స్ part1.py అనేది మనం పక్కా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే అది పైథాన్ అని విఎస్ కోడ్కి తెలుస్తుంది. సో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. .py అనే సోర్స్ కోడ్. ఓకే, కంపైల్డ్ ఇంటూ బైట్ కోడ్ ఇది pyc ఫైల్స్. అంటే మనం కంపైల్ చేసింది, దాని తర్వాత అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని పైథాన్ కంపైల్డ్ ఫైల్స్ అని అన్నాం. దిస్ కాంప్లికేషన్ హ్యాపెన్స్ ఆటోమేటికలీ. అంటే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ చేసుకుంటుంది. బైట్ కోడ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నాట్ మిషన్ కోడ్. అంటే మా బైట్ కోడ్కి మిషన్ కోడ్కి సంబంధం లేదు. బైట్స్ అంటే అది ఎంతలో స్టోర్ అవుతుంది, దాని ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అనేది అది తెలుసుకుని దాని తగ్గట్టు అది కోడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మిషన్. ఓకే, పైథాన్ వర్చువల్ మిషన్ ఓకే, ఇట్స్ ఇంటరప్ట్స్ బైట్ కోడ్ లైన్ బై లైన్. అంటే ఆల్రెడీ మీకు పైథాన్ వర్చువల్ మిషన్ గురించి చెప్పాను, ఒకసారి అది వినకపోతే అది కూడా వినండి. ఓకే, కంప్లీషన్ అంటే బైట్ కోడ్లోని .py.
ఇంటర్ప్రిటేషన్ అంటే బైట్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఆర్ కంప్లీషన్ లాంగ్వేజ్ రెండాటిలోనే యూజ్ చేస్తాం. పైథాన్ డైనమిక్, ఈజీ టు డీబగ్. పైథాన్ మేక్ పైథాన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే వేరే వాటితో పెద్దగా పని ఉండదు, అదంతలో అదే చేసుకుంటుంది. మనం ఒకసారి కోడ్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఓకే, పైథాన్ ఎందుకు ఇండిపెండెంట్ అయింది? ఓకే, దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, పైథాన్ అసలు ఎందుకు ఇండిపెండెంట్? ఓకే, ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అంటే వాటి గురించి అసలు పైథాన్ అసలు ఎందుకు యూజ్ చేసాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పైథాన్ అసలు ఎందుకు, దేనికి? అదే సి లాంగ్వేజ్లో చూసుకుంటే దానికి ఒకలా ఉంటుంది, అంటే దానికి ఒక సోర్స్ కోడ్ రాసుకోవాలి. ఇంకా మనం సి లాంగ్వేజ్ మీన్స్ విండోస్లో మనం ఒక సోర్స్ కోడ్ రాసుకోవాలి, లినక్స్లో ఒక సోర్స్ కోడ్స్ రాసుకోవాలి, మ్యాక్ ఓఎస్, యూనిక్స్, రాస్బెర్రీ పై వీటన్నిటిలో సి లాంగ్వేజ్కి సంబంధించింది వేరే వేరే సోర్స్ కోడ్ రాసుకోవాలి. అదే మనం పైథాన్ని మనం యూజ్ చేసుకొని, అంటే ఐ మీన్ పైథాన్ని మనం కరెక్ట్గా నేర్చుకుంటే పైథాన్ అనేది అన్నిటిలో యూజ్ చేయొచ్చు. అంటే ఇట్స్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్, అంటే అన్నిటిలోనే పనిచేస్తుంది పనిచేయడం. ఓకే, విండోస్లో పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్లో పనిచేస్తుంది, యూనిక్స్, ఆండ్రాయిడ్ అంటే మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిని. ఆండ్రాయిడ్ ఐఫోన్కి డిఫరెన్స్ ఏంటో తర్వాత కామెంట్ చేయండి నాకు. రాస్బెర్రీ పై అంటే ఏంటి తెలుసా? ఇది ఎక్కువ హ్యాకర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు రాస్బెర్రీ పై. ఇది ఎటువంటిదంటే ఒక ట్యాబ్ వస్తుంది, ఒక చిప్ వస్తుంది. ఆ చిప్ని దీనికి ఇన్సర్ట్ చేస్తున్నాం, కీబోర్డ్తో ఇన్సర్ట్ చేసుకుని దాని ద్వారా అందులో పైథాన్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే వై పైథాన్ ప్లాట్ఫామ్ ఇది ఇండిపెండెంట్. ఓకే, పైథాన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇండిపెండెంట్ అయిందంటే పైథాన్ అచీవ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ మెయిన్లీ డ్యూ టు టూ రీజన్స్. కంపైల్ కోడ్ టు బైట్ కోడ్ కంపైల్స్ టు బైట్ కోడ్. అంటే వెన్ యూ రన్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ యువర్ కోడ్ ఈ సేవ్డ్ మస్ట్ బి అన్ .py. మీరు అంటే కంపైలర్ నుంచి ఎగ్జిక్యూట్ చేశారనుకో, అప్పుడు అది పివైసీ ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే మనం ఎగ్జిక్యూటెడ్ బై వర్చువల్ మిషన్ తర్వాత అది ఎగ్జిక్యూటెడ్ అంటే లోపల ప్రాసెస్ అవుతుంది, పైథాన్ వర్చువల్ మిషన్లో ప్రాసెస్ అవుతుంది. ఇంటర్ప్రిటెడ్ కంపైలర్ అని రెండాటిని యూజ్ చేసుకుని ప్రాసెస్ అవడం. ఓకేనా? ఇప్పుడు మనం బైట్ కోడ్ ఇన్ ఓఎస్ న్యూట్రల్, బైట్ కోడ్ ఇన్ ది సేమ్ ఆల్ ప్లాట్ఫామ్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. ఓకే, బైట్ కోడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఆన్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ది హార్డ్వేర్. బైట్ కోడ్ అంటే ఏంటి అనేది, బైట్ కోడ్ రన్స్ ఆన్ పైథాన్ వర్చువల్ మిషన్. Every operating system has its own version of the Python interpreter and Python virtual machine. Okay, ఎవరీ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఆర్ ఏదైనా తీసుకున్నా పైథాన్ సి లాంగ్వేజ్ సంబంధించింది ఉంటుంది, సి కంపైలర్ ఉంటుంది, సి ఇంటర్ప్రిటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పైథాన్లో దేనికి దాన్ని సపరేట్గా ఉంటుంది కాబట్టి అది బైట్ కోడ్ రన్ అనేది పైథాన్ వర్చువల్ మెషిన్లోనే రన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ చూసుకుంటే ఇంటర్ప్రిటెడ్ విండోస్లోని సి పైథాన్ ఫర్ విండోస్, సి పైథాన్ ఫర్ లినక్స్, సి పైథాన్ ఫర్ మ్యాక్ ఓఎస్. ఓకే, మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఆల్ పీవీఎం వెర్షన్స్ అండర్స్టాండ్ ది సేమ్ బైట్ కోడ్. ఓకే, దిస్ మేక్ పైథాన్ కోడ్ పోర్టబుల్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ వర్క్స్ ది సేమ్ ఆఫ్ ఆల్ ఓఎస్. అంటే స్టాండర్డ్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి, సచ్ యాజ్ మ్యాక్స్, ర్యాండమ్, డేట్ టైమ్, ఓఎస్, జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆన్. ఓకే, అలా జేసన్ ఫైల్స్, అవి జేసన్ ఫైల్స్ గురించి కూడా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నో ఓఎస్ లాంగ్వేజ్ లైక్ no OS specific machine code. Languages like C, C++ convert source code directly into machine code. Okay, which is different? Okay, which is different ante Windows, Linux and Mac. But Python does not generate machine code. Instead of Python uses bytecode plus PVM plus making it OS independent. Okay,
సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అంటే మనం ఇప్పుడు ప్రింట్ హలో బ్రో అని ఇచ్చాం. విండోలో కూడా సేమ్, విండోస్లో అంటే ఐ మీన్ విఎస్ కోడ్ ఎడిటర్లో కూడా సేమ్ అదే వస్తుంది. అదే మనం విఎస్ కోడ్ ఎడిటర్ లినక్స్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, దానికి కూడా సేమ్ అదే వస్తుంది. అదే మ్యాక్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, దానికి కూడా అదే వస్తుంది సేమ్. అలాగా మీరు అన్నట్లు ఏ ప్రోగ్రామింగ్, ఏ సాఫ్ట్వేర్లో అయినా, ఏ ల్యాప్టాప్లో అయినా మీరు చూసుకున్నా వితౌట్ చేంజింగ్ ఎనీ కోడ్, మనం ఎందులో అయినా మనం పైథాన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లోని మనం నెక్స్ట్ క్లాస్లో పైథాన్ అసలు వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ పారాడిమిక్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ and like, share and subscribe. Okay, thanks for watching.